పరిచయం అక్కర్లేని పేరు మంత్రి ఆర్కే రోజా. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందిన రోజా పరిస్థితి వైసీపీలో అగమ్య గోచరంగా మారింది. వరుసగా 2 సార్లు నగిరి నుంచి వైసీపీ తరపున విజయం సాధించిన రోజా జగన్ కేబినెట్ లో మంత్రి కూడా. అయినా ఇప్పుడు ఆమెకు ఆ నియోజకవర్గం నుంచి జగన్ మరో ఛాన్స్ ఇస్తారా అంటే అనుమానమే అని వైసీపీ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు వైసీపీలో టికెట్ల కల్లోలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండగా రాత్రికి రాత్రి ఖాళీ చేసి మరో నియోజకవర్గానికి వెళ్లిపోవాలని పెద్దలు ఆదేశాలిస్తున్నారు. మరికొందరికైతే నీ నియోజకవర్గం మరొకరికి ఇచ్చేస్తున్నాం, మీరు పక్కకు తప్పుకోండని హుకుం జారీ చేస్తున్నారు. అసలు ఏ ఆధారంగా మమ్మల్ని మార్చేస్తున్నారని అడగాలని ప్రయత్నించిన సీఎం దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో మరో చోటుకు వెళ్లే పరిస్థితి లేదని బహిరంగంగానే ససేమిరా అనేవాళ్లు కొందరైతే అసలు పార్టీ అధినేతకు రామ్ చెప్పేసి వెళ్లిపోతున్న వారు మరికొందరు. మంత్రులు, సీనియర్లు, జగన్ కు ఫాలోవర్లు, జగన్ తో మంచి సంబంధాలున్నవారు, కుటుంబంతో అనుబంధం ఉన్నవారు, ఇలా ఎవరైనా సరే కనీసం మాట కూడా చెప్పకుండా జగన్ మార్చేస్తున్నారు. బుజ్జగింపులు కమిటీ పెద్దలు తాడేపల్లికి పిలిచి ఈ అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడాలని ప్రయత్నించినా వారు వినే పరిస్థితిలో లేరు. జగన్ తో ఒక్కసారి మాట్లాడాలని ప్రయత్నించినా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, నా మాటే శాసనం అని సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో నిన్నటి వరకు వైసీపీలో అంతా అనుకున్న వాళ్ళకి కూడా రాత్రికి రాత్రే ఫేట్ మారిపోతోంది. ఈ కోవలోనే మంత్రి రోజాకి కూడా కష్టాలు మొదలయ్యాయి. ఏ చిన్న అవకాశం దొరికినా తెలుగుదేశం అధినేత చంద్రబాబును, లోకేష్ ను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తనదైన ప్రత్యేక శైలిలో దూషణాత్మక విమర్శలు గుప్పించే రోజాను ఇప్పుడు సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా ఆమె ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు జబర్దస్త్ కామెడీని మించిన హాస్యాన్ని పండిస్తున్నాయి. నిజానికి నగిరిలో సొంత పార్టీ నేతలే రోజా మీద కుర్రుగా ఉన్నారు. ఇక రోజా, పెద్దిరెడ్డి మధ్య జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. రోజా విషయంలో పెద్దిరెడ్డి మొదటి నుంచి సానుకూలంగా లేరు. నగిరి నుంచి బీసీ వర్గానికి చెందిన ఓ నేతకు టికెట్ ఇప్పించేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించడం ఏంటి? ఆ నేతకు జగన్ ఇప్పటికే స్పష్టమైన హామీ కూడా ఇచ్చేశారు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే రోజా మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో నగిరి నుంచే పోటీలో ఉంటానని ధీమాగా చెప్తూ వస్తున్నారు. రోజాకు నగిరి టికెట్ ఉంటుందా, ఉండదా అన్న చర్చ పార్టీలో సాగుతుండగానే ఆమెకు జగన్ భారీ షాక్ ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. రోజాకు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చిందని, 24 గంటల్లో వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది. చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్దిరెడ్డి హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాంటి రోజాకు పెద్దిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే రోజా మంత్రిగా ఉన్న జిల్లాలో ఆమె మాటలు సాగడం లేదు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు మంత్రిగా అందరినీ కలుపుకొని పోవాలంటే అధిష్టానం రోజాను హెచ్చరించింది. అయితే రోజా మాత్రం మంత్రి పెద్దిరెడ్డితో సమన్వయం చేసుకునే విషయంలో రాజీ లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆమె బెంగళూరులోని ఒక పబ్ లో డాన్సులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. మంత్రి హోదాలో ఉన్న రోజా ఇలా పబ్బుల్లో డాన్సులు చేయడం ఏమిటి అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతుండగా మంత్రి హోదాలో ఉన్న రోజా అవేవి పట్టనట్లు బెంగళూరు పబ్కి ఎంజాయ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె పబ్బులో డాన్స్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడం వైసీపీ ప్రతిష్టను కూడా దిగజార్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ రోజాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రోజా వివరణిస్తారా? ఆమె వివరణతో జగన్ సంతృప్తి చెందుతారా, లేక సస్పెన్షన్ వేటు వేస్తారా అన్న చర్చ చిత్తూరు వైసీపీలో జోరుగా సాగుతోంది. షోకాజ్ నోటీస్ కు రోజా బెంగళూరు పబ్ లో డాన్స్ చేయడం అన్నది ఒక సాకు మాత్రమేనని, వాస్తవానికి మంత్రి పెద్దిరెడ్డితో వివాదాల కారణంగానే ఆమెను వదిలించుకోవాలనుకోవడమే కారణమని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే అసలు ఇంతకు రోజాకు షోకాజ్ నోటీసు అందితే ఆమె స్పందన ఏమిటి అన్నదే తేలాల్సింది.